నెల్లూరులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న డీఎస్పీని దుండగులు వాహనంతో ఢీకొట్టి పరారైన ఘటనను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వైకాపా నాయకులు గత 5 ఏళ్లలో మాదక ద్రవ్యాలు, గంజాయి ముఠాలను పెంచి పోషించిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో అలాంటి ముఠాల ఆట కట్టిస్తామని సోమిరెడ్డి హెచ్చరించారు. 5 years రూలింగ్ పార్టీ వాళ్ళే పెంచి పోషించారు. సో అధికారులు కూడా హెల్ప్లెస్, నిస్సహాయులు అయిపోయినారు. నాయుడుపేట, గూడూరు, నెల్లూరు టౌన్, సూళ్లూరుపేట ఎక్కడ తడ మామూలు పాన్పరాగు వేసుకున్నట్టు బంకుల్లో పోయి, టీ బంకులో పోయి కొనుక్కొని వాడే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నో క్వశ్చన్, నో కాంప్రమైజ్ అని చెప్పేసి అఫీషియల్స్కి ఒక డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. ఇంకా వాళ్ళ ఆటలు సాగవు. ఇది ఇటు తమిళనాడు నుంచి, ఇటు పోర్ట్స్లో నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం, విచ్చలవిడిగా వ్యాపారాలు చేయటం ఆంధ్రప్రదేశ్లో ఇక ఫుల్ స్టాప్ పడిపోతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అనవసర ఖర్చులకు